ముసలో కాట ఆడిస్తాయి పక్కన సేలో దొరి కాట ఆడిస్తాయి. ఎవరే ఉంటావు పని కొడుతావు దొంగ పట్ల కొన్ని జమ్మపారు గారు నా చేయడానికి వెళ్తావారా నా యొక్క మగధర కర్రతో ఉడికినావరా మగధర కర్రతో ఉడికినావరా గారు అందుకని నేను చుట్టాలి అల్కర పెట్టుకుంటే ఊరకాయ ఎప్పుడో దొరికిన పంజరే అరే వా అయ్యిందిరా నా పనిగా శ్రీనోడు వచ్చినట్టు నన్ను దావనే ఈ విషయం ఇట్లా చూసిన అనుకో నన్ను దావనే తేలుతారా ఇక చేయక ఇంట్లో పని చేసి ఏం చేయాలి ఎట్లా తప్పించుకోవాలి ఉన్నాడు అప్పుడే బాగానే ఉండు ఇటు వస్తున్నా నేను బయటకు వస్తా నువ్వు నన్ను ఏమన్నదు జరా మరి బయటికి రా నువ్వు చెల్లెకాయ బయటికి రా ఎట్లా పడ్డావురా నువ్వు దొంగనివి నడువురా బయటికి రాడు నువ్వు ఎట్లా పడ్డావురా చెల్ల నువ్వు బయటికి రా నేను వస్తా నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు బయటికి రా ఫస్ట్ నువ్వు చెల్లెకాయ బయటికి రాను ఈ లాంగా పూకుల ఎట్లా పడ్డారు నువ్వు చెల్ల నడువు బయట నడు బయట నడు ఈ దొంగ పూకుల వల్ల నువ్వు చేనులు ఎట్లా పడ్డావు నువ్వు చేనులు ఎదురా నువ్వు చేనులో పోయి పొద్దునప్పుడు నాకు సాగు కరెక్ట్ ఏ నీళ్ళకి వచ్చినాక నీళ్ళకి వచ్చినా అని నీళ్ళు తాగుతుంటే ఈ గల్ల పోయిన ముచ్చట ఎవరికైనా చెప్తారే మెల్ల దప్పున ఉరికేసరికి దాన్ని చూసే వరకు నా మనసు ఆగలే ఈ అవ్వ ఏమన్నా కానీ దీని బట్టలు ఇప్పి మొత్తం దీన్ని సగం వరకు వస్తా అని దప్ప బట్టలు వీకిన బట్టలు మొత్తం ఏడుకాడికి ఇప్పి సగం కంకే వరకు నువ్వు ఎవర్రా ఎవర్రా అనేసరికి నేనేం చేసిన సగం కాంకిన దాన్ని ఏడుకాడికి మంచిగా బట్టలు తొడిగిన మళ్ళా తొడిగి దాన్ని అటు తోలిచ్చి అటు ఇచ్చిపెట్టి వచ్చిన వచ్చేసరికి నువ్వే ఉంటివి ఉంటే ఎప్పుడు కోల్పోదు అన్నాడు ఎండప్పుడు దాన్ని తీసుకొచ్చుకొని చేనవన్నారు పూర కూడా నేనేం చేయరా కర్రలు నువ్వు కాబట్టి నా చేను ఏం పని ఉన్నాడు నువ్వు నా చేనుకు వచ్చి కోడి తెచ్చుకున్నావా నువ్వు ఏం తెచ్చుకున్నావు నేను చూసావు తెరపైన కోడి ఇంటికి పోయాక కోడలు పిల్లలు చెప్పి నిన్ను బద్దలు కింద పని పెట్టుకోమాట గట్లాంటిది ఏంది పోరిపోరాడు వాళ్ళు ఏం చేసిన అనుకుంటున్నాడు నాకేమరు కదా నీళ్ళు తాగడానికి వచ్చిన అందులో పోయినా కంకి కనబడ్డది కంకి బూరి వీకిన దెబ్బ వీకి సగం తిన్నా వరకు పిలిచిన వాళ్ళు అప్పటి నుంచి పోరిపోరు అనుకుంటున్నా కొమ్మ తీసి నా పిల్లని చెప్తే ఏం లేదు పొల్లు అయితే పోరిసాల కూడా కంకి తిన్నా నేను తీయ అనిపించి దెబ్బ సగం తిన్నా చూసిన కర్రలు కాబట్టి కోడి తీసుకొని ఏం చేసిన చూపెడతా మీరు లోపలికి పోయినా కాదు లోపలికి పోయి ఏం చేసి అలా చేలో నేను కంచి పుట్టుకుంటే బట్టలు బట్టలు వేసినాడు
కోరిక పడుతున్నారా నేనే అనుకుంటే నువ్వు గట్లా అనుకున్నావే తీస్తున్నా అంటే తీసేస్తున్నా నాకు ఆగొచ్చు నువ్వు మంచి మొగని లేకపోతే నా పెళ్ళాం చెప్పినావు అనుకో నేనంత కొడుతుంది నన్ను ఇక చెప్పారా ఉన్నది ఉన్నది చెప్పినా కానీ మళ్ళీ ఎందుకే చెప్పుడు ఇక మళ్ళీ ఇంటికి రానియది ఊరంతా చెప్ప తిరుగుతుంది ఇక ఊరోళ్ళు వచ్చి నా చెప్తాయి నువ్వు ఎవరు చెప్పకే ఇక నేను మళ్ళీ నేను నీ చేనులకు రాను కానీ ఏం బీగ కానీ ఇక నువ్వు మళ్ళీ ఎవరు చెప్పకే నేను కనబడతి అని ఆ పుస్తకాల కంకి తిన్నందుకు కూరలు తెచ్చుకున్నావా బట్టలు ఇప్పినవా నాకు డబ్బు అది రాక బట్టలు ఇప్పినా అన్న ఇంద్రానోడు పోయి మాట్లాడు చూసిన గట్ల అయింది నా సాధం ఇంద్రానోడు కంకికి వచ్చింది నేను కంకికి వచ్చిన పూరి ఇస్తున్నా నువ్వు చీరెప్తున్నాడు చీరెప్తున్నావు పోతే కాదు కంకి నేను వచ్చాను మంచిగా నీకు కాకుండా చేయను ఎవరు చేయను నువ్వే కదా చేయను